విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఈ నెల 19న సమావేశం కానుంది. ఇటు వైసీపీ అటు కూటమి ఎవరికి వారే గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. తమ సభ్యులు చేజారకుండా ఈ రెండు పక్షాలు క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. అయితే తమ కార్పొరేట్లకు విప్ జారీ చేయడానికి వైసీపీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినప్పటి నుంచి జీవీఎంసీ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. తమ చేతిలో ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు పడరాని పాటలు పడుతున్నాయి. ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు శ్రీలంకలో ఉండగా కూటమి కార్పొరేటర్లు మలేషియాలో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నెక్కడానికి కూటమి పార్టీలు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. అయితే ఈ నెల 19న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. అంతేకాదు తమ పార్టీ గుర్తుపై గెలిచిన వైసీపీ కార్పొరేటర్ల అందరికీ విప్ జారీ చేయడానికి వైసీపీ సిద్ధమవుతోంది. దీంతో జీవీఎంసీ రాజకీయాలు మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది. విశాఖ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అందుకే ఈ నెల 19న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ క్రమంలోనే 58 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నామని అన్నారు. విప్ ధిక్కరించిన వైసీపీ కార్పొరేటర్లపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్ల క్రితం యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ అయినా తనకు మేయర్ గా పనిచేసే అవకాశం జగనిచ్చారని విశాఖ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. విశాఖను ఎంతో అభివృద్ధి చేసిన తనను మేయర్ పీఠ నుంచి దించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరులు అయిన పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్ తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఒక కమ్యూనిటీ కోసమే కాదు, మొత్తం అన్ని వర్గాలని కూడా బాగా ఉండాలని అన్ని వార్డ్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ ఇప్పటివరకు కూడా ఎంతో బాగా చేసిన పదవికి ఈరోజు అవిశ్వాసం పెట్టి నన్ను దింపేయాలని కూటమి ప్రభుత్వము కంకణం కట్టుకుంది. అంతేకాకుండా మా కుల పెద్దలైన పల్లా శ్రీనివాస్ గారు కానీ అలాగే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ సోదర సమానురాలైన మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరు ఆలోచించాలి. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారు అని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీకి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను మేయర్, డిప్యూటీ మేయర్ కొల్లగొట్టి భారీ ఎత్తున అక్రమాస్తులను పోగేసుకున్నారని ఆరోపించారు. వీరి అవినీతి సంపాదనపై ఏసీబీ విచారణ, విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలి అని డిమాండ్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే మేము అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామన్నారు. పన్నుల రూపంలో కడుతున్న సంపదని ఏ విధంగా దోచుకున్నారు, జీవీఎంసీ ఆస్తులను కానీ వీళ్ళు దందా చేసి వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు గత 4 ఏళ్లుగా 100 కోట్ల రూపాయలు ఆ 4 షాడో మేయర్లు దోచుకున్నారన్నది ఇవాళ చెప్తా ఉన్నాం. సాక్షాత్తు గొలగాని హరివెంకట కుమారి గారి పేరు మీద ఉన్నటువంటి పెద్దగదిల్లో ఏదైతే బీఆర్టీఎస్ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి వసుదేవ లాడ్జ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ నిర్మాణం ఎవరు డబ్బులతో జరిగినాయి, ఏ కాంట్రాక్ట్ నిర్మాణ సామాగ్రిని జీవీఎంసీ కాంట్రాక్టరు సప్లై చేశారు అన్నది మేము అడుగుతా ఉన్నాం. ఆరోపణ ప్రత్యారోపణలతో జీవీఎంసీ రాజకీయాలు మంచి రంజుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానంలో ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారో అన్న ఉత్కంఠత నెలకొంది.